హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్లో లాగా పన్నీర్ కర్రీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడికిన తర్వాత ఒక బగారాకు హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 1 మినిట్ మూత పెట్టి ఆనియన్స్ మగ్గేంత వరకు ఉడికించుకోండి. ఆఫ్టర్ 1 మినిట్ మూత తీసి చూస్తే మనకు ఆనియన్స్ అనేవి మగ్గిపోయాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 4 మీడియం సైజు టమాటా ముక్కలు వేసుకోండి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసి ఉడికించుకోండి మూత పెట్టి. ఇప్పుడు మూత తీసి ఒక 1/2 కప్పు జీడిపప్పు వేసుకొని వన్స్ ఫ్రై చేసుకొని మూత పెట్టి మగ్గేంత వరకు ఉడికించుకోండి. టమాటో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటో సాఫ్ట్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మూత పెట్టుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆనియన్ వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఆఫ్టర్ 2 మినిట్స్ మనకి వేసుకున్న పేస్ట్ అనేది చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే 2 స్పూన్ల ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని అన్నీ చక్కగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ పోసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. ఆఫ్టర్ 2 మినిట్స్ మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అనేది పైకి వస్తుందండి. అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని అలాగే ఒక 4 టీ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఒకవేళ పెరుగు అవైలబుల్లో ఉంటే పెరుగైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా దించే ముందు కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.